హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రై చూస్తామండి. మనం మసాలా తయారు చేసి చేసుకుంటాం. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీ వేలో ఈ ఫ్రై చేసుకుంటాము. చూస్తుంటేనే నీళ్ళురుతుంది కదా, ఎంత బాగుంది చూడండి. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే, ముందుగా ఇనుప బండి తీసుకున్నానండి. అందులోకి ఆయిల్ వేసుకున్నా. బాగా పొగలు వస్తున్నాయి ఆయిల్ కానీ. ఇప్పుడు అందులోకి ఆనియన్స్ వేసుకుంటాము, కరివేపాకు బాగా ఫ్రై చేసుకుంటాం. కొద్దిగా సాల్ట్ వేసుకుంటామండి, ఆనియన్స్ కానీ తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకున్నామండి, అది వేసేసుకుంటాము. ఇనుప బండల్లో చేసేదానివల్ల మంచిగా కలర్ వస్తుందండి చికెన్కి. మంచి ఒక బ్రౌన్ కలర్ బాగా డార్క్గా వస్తుంది. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటాం, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు వచ్చి దీనికి మసాలా తయారు చేసుకుంటామండి. ధనియాలు, ఎండుమిర్చి, లవంగాలు, సోంపు, జీలకర్ర, దాల్చిన చెక్క, జాపత్రి తీసుకున్నానండి, ఎలాచి. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటాం. ఈ మసాలా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. మసాలాతో అన్నం కలుపుకొని తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఇది రసము, సాంబార్కి సైడ్ డిష్ కానీ యూస్ చేసుకోవచ్చు. బాగా ఫ్రై అయినాయండి మసాలా కానీ. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని మిక్సీకి వేసి పౌడర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ మసాలా వేసుకుంటాం. చికెన్ బాగా ఫ్రై అయ్యింది. అందులోకి ఇప్పుడు ఆ మసాలా వేసుకొని కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకుంటామండి. సరిపడా ఉప్పు వేసుకుంటాం. ముందుగా కొంచెం వేసినా అండి ఆనియన్స్కి సరిపడా. ఇప్పుడు మనకి చికెన్కి, మసాలాకి అంతాకి సరిపడేలాగా ఉప్పు వేసుకోవాలి. ఇది బాగా ఒక 10-15 మినిట్స్ మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోకుండా ఇట్లా ఫ్రై చేసినామంటే నీళ్ళు రాకుండా మంచిగా ఇట్లా ఫ్రై అవుతుంది. చికెన్ వేడిగా ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు ఇట్లనే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.